బుజ్జి బుజ్జి మాటలతో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటున్నారు విశాఖలో చిన్నారులు. బాల మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజ చేస్తున్నామని చెబుతున్నారు. చిట్టి చిట్టి చేతులతో గణపయ్యకు పూజలు చేస్తూ డాన్సులతో హోరెత్తిస్తున్నారు. విశాఖ లిటిల్ ఛాంప్ గణపతి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఇప్పటిదాకా విశాఖపట్నంలో భారీ గణనాథుల్ని మనం ఇప్పటిదాకా చూసాం. కానీ ఈ లిటిల్ ఛాంప్స్ గణపతులను చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటేస్తుంది. ఎందుకనంటే ఈ చిన్నారులంతా కూడా ఎటువంటి కల్మషం లేకుండా కేవలం భక్తితో అలాగే అందరూ కలిసి సరదాగా పండగ చేసుకోవాలని ఈరోజు ఇక్కడ ఈ బుజ్జి గణనాథుడిని నెలకొల్పడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ చిన్నపిల్లలందరితో కూడా మాట్లాడదాం. అసలు వినాయక చవితి పండగ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని. నేనా ఏంటి వినాయక చవితి బొమ్మ పెట్టారు కదా, మరి ఈ పండుగ ఎలా చేస్తున్నారు? అసలు బొమ్మ ఎందుకు పెట్టారు మీరు? బట్టితో పూజలు చేస్తాం, 5వ రోజేమో అనుపు చేస్తాం. ఎవరు చేశారు ఈ డెకరేషన్ అంతా? మేమే చేసాం. వాళ్ళు చెప్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది. 5 రోజులు పండగ చేస్తారంట, మట్టితో బొమ్మను పెట్టారంట. ఈ 5 రోజుల తర్వాత డాన్సులు కూడా చేస్తారంట. అంటే వాళ్ళు చెప్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది. గణపతి పూజ చేశారు కదా మీరు, ఇంట్లో కూడా చేశారు, ఇక్కడ కూడా చేశారు. మీ ఫ్రెండ్స్ అంతా ఈ పూజ చేసి 5 రోజులు ఏం చేస్తారు మీరు? మట్టితో బాగా పూజ చేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. చెప్తున్నా, వినాయకుడికి పూజ చేయడానికి చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చావు కదా, మరి పూజ చేస్తున్నారు కదా, మీరు బొమ్మ పెట్టారు, మండపం పెట్టారు, ఏం చేస్తారు? పూజ చేశారా? చేసాము. భక్తితో బాగా పూజలు అవి చేస్తాము. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమందరినీ. పిల్లలు చెప్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకనంటే మట్టితో గణపతిని పెట్టి పూజ చేస్తున్నారు. మట్టి గణపతిని పెట్టారంట, మట్టి గణపతిని పెట్టి పూజ చేస్తున్నాం. పూజ తర్వాత 5 రోజులు పూజ చేస్తాం, అందరినీ కలిసి డాన్స్ చేస్తాం, తర్వాత ఈ బొమ్మని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాం అని వీళ్ళంతా కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ చెప్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మనకి ఇంత చిన్న పిల్లలు ఒక చిన్న మాట మనకి సందేశం ఇస్తున్నారనే చెప్పాలి. మట్టి గణపతి బొమ్మను పెట్టాం మేము, మట్టి గణపతి బొమ్మని పూజ చేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. చూసారా, ఇంత చిన్నపిల్లలు కూడా మట్టి గణపతిని పూజించాలి అని చెప్పి ఒక నినాదాన్ని ఇస్తున్నారు. ఇదంతా కూడా నిజంగానే మనము చాలా ఆహ్వానించదగ్గ విషయం, వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన విషయం కూడా. మరి ఏదేమైనా విశాఖపట్నంలో ఈ చిన్నారుల వినాయక చవితి సందడి కూడా మనందరినీ కూడా ఎంతో మురిపిస్తుంది, మైమరిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.